నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. సైన్స్ ఫిక్షన్ కథలు ఇప్పుడు నిజమవుతున్నాయి. సాంకేతిక జ్ఞాపకాలను భద్రపరచడం దాటి కొత్త సరిహద్దులను దాటింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మరణించిన ప్రేమైన వారిని డిజిటల్ గా తిరిగి సృష్టించే వింతైన విస్మయకరమైన ప్రపంచంలోకి ప్రవేశించాం. ఇది దుఃఖాన్ని తగ్గించే ఉపశమనమా, లేక నైతిక పరిమితులను ఉల్లంఘిస్తున్న సరికొత్త ముప్ప? జ్ఞాపకాలను భద్రపరచడం కాదు, ఇప్పుడు సాంకేతికత వాటిని తిరిగి సృష్టిస్తోంది. పాత ఫోటోలు, రికార్డుల ద్వారా కాదు, ఇప్పుడు మీ ప్రియమైన వారు మీతో మాట్లాడగలరు, మీ పేరుతో పిలవగలరు, చిరునవ్వుతో కనురెప్పలు కొట్టగలరు. ఈ అనుభూతి నిజమనిపిస్తున్నా వారిని తిరిగి తెస్తున్నది ప్రేమ కాదు, కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒక లైన్ కోడ్ డేటా. దుఃఖంలో ఉన్న కుటుంబాలు తమ ప్రియమైన వారిని మళ్ళీ చూసేందుకు ఈ ఏఐ సాంకేతికతను వాడుతున్నాయి. ఏఐ జీవితానికి మరణానికి మధ్య ఉన్న గీతను చెరిపివేస్తోంది. రష్యాలో ఫైనల్ మీటింగ్ అనే ప్రాజెక్టు కింద యుద్ధంలో భర్తను కోల్పోయిన ఓ మహిళకు కేవలం $30కే ఏఐ ద్వారా భర్త చివరి వీడియోలు సృష్టించి ఇచ్చారు. కానీ ఉక్రెయిన్లు మాత్రం వీటిని యుద్ధాన్ని కీర్తించే చర్యగా ఖండిస్తూ ఉన్నారు. చైనాలో ఈ ఆలోచన మొత్తం ఒక పరిశ్రమగా మారింది. సిలికాన్ ఇంటెలిజెన్స్ వంటి కంపెనీలు పునరుత్థాన సేవలు అందిస్తూ ఉన్నాయి. ఒకే ఫోటోతో మాట్లాడే డిజిటల్ అవతార్ను సృష్టిస్తూ ఉన్నాయి. ఇండియాలో ఈ ఏఐ సాంకేతికత ఇప్పటికే ప్రజల జీవితంలోకి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి ముత్తవేలు కరుణానిధి స్మారక పార్టీ కార్యక్రమాల కోసం డిజిటల్ గా సృష్టించడం జరిగింది. అమెరికాలోని అరిజోనాలో రోడ్ రేజ్ ఘటనలో చనిపోయిన ఓ మాజీ సైనికుడి కుటుంబం అతని హంతకుడికి శిక్ష విధించే సమయంలో మాట్లాడడానికి డిజిటల్ వెర్షన్ ను కోర్టులో ఉపయోగించింది. ఈ సాంకేతికత కొందరికి శాంతిని ఇస్తే మరికొందరికి మాత్రం తీవ్ర భయోందోళనను కలిగిస్తోంది. ప్రముఖ నటుడు రాబిన్ విలియమ్స్ కుమార్తె జెల్డా విలియమ్స్ తన తండ్రి ఏఐ పునర్సృష్టిని భయంకరమైన ఫ్రాంకెన్స్టీనియన్ రాక్షసులుగా అభివర్ణించి ఖండించారు. మరణించిన వారి తరపున వద్దు అని చెప్పడానికి ప్రపంచవ్యాప్త నియమం ఇంకా లేకపోవడం అతిపెద్ద సమస్య. మనోవైద్య నిపుణులు దీన్ని పర్ఫెక్ట్ ఫాల్స్ మెమరీ మెషిన్ అని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ టెక్నాలజీ ప్రజలను రీప్లేలో బంధించి దుఃఖాన్ని విడుదల చేయడానికి బదులుగా కోల్పోయిన వారిని పదే పదే అనుభవించేలా చేస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక ప్రయోగంగా ప్రారంభమైన ఈ ఏఐ ఇప్పుడు ప్రపంచ వ్యాపారంగా మారింది. రాబోయే దశాబ్దంలో ఇది ప్రపంచ వ్యాప్తంగా $80 బిలియన్ మార్కెట్ ను చేరుకుంటుందని అంచనా. కొందరు దీన్ని డిజిటల్ ఆఫ్టర్ లైఫ్ ఎకానమీ అని పిలుస్తూ ఉన్నారు. ఈ వినూత్న ఆవిష్కరణ నిజంగా మనల్ని నయం చేస్తుందా, లేక మనం ముందుకు సాగడాన్ని మరింత కష్టతరం చేస్తుందా అనే ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకలేదు.